సంగారెడ్డి సెంట్రల్ జైల్లో రైతు హీరియా నాయక్ బేడీలు వేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేగడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రైతు హీరియా నాయక్ బేడీలు వేసిన ఘటనపై ఉన్నతాధికారుల విచారణ చేపట్టారు. వికారాబాద్, సంగారెడ్డి జిల్లా ఎస్పీలతో కలిసి ఐజీ సత్యనారాయణ 4 గంటల పాటు జైలు సిబ్బందిని విచారించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేయాల్సి వచ్చిందని ఐజీ సత్యనారాయణ తెలిపారు. హీరియా నాయక్ ను జైలు నుంచి ఆసుపత్రికి తరలించే క్రమంలో జైలు అధికారులు ముందస్తుగా వికారాబాద్ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఐజీ తెలిపారు. నేరుగా సైబరాబాద్ పోలీసులకు మాత్రమే సమాచారం ఇచ్చారన్నారు. మరోవైపు హీరియా నాయక్ ను లగచర్ల కేసులో నిందితునిగా పేర్కొనలేదని, బాలానగర్లోని ఓ కేసులో నిందితునిగా ఉన్నాడని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా చేశారా లేక పొరపాటు జరిగిందా అనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ చేశామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. లగచర్ల కేసులో ఏటూగా ఉన్న సురేష్ జైలు నుంచి ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు. హీరియా నాయక్ కు గుండె నొప్పి అని చెబితే బెయిల్ వస్తుందని సురేష్ చెప్పాడు. సురేష్ ఎవరితో మాట్లాడారనే దానిపై ఆరా తీస్తున్నామని ఐజీ అంటున్నారు. హీరియా నాయక్ కు బేడీలు వేసిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సంజీవరెడ్డిని సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. చాలా రిస్ట్రెంట్గా ఉన్నాము. లగచర్లలో చాలా రిస్ట్రెంట్ గాను సంయమనం పాటిస్తున్నామని. సో హ్యాండ్ కప్ చేసిన మాట వాస్తవం, అది ఓపెన్ గా తెలిసిందే, అందరికీ రికార్డ్ అయింది. సో ఆ నేపథ్యం ఎందుకు ఎట్లా రొటీన్ గా జరిగిందా లేకపోతే ఏమన్నా ఇంటెన్షనల్ గా చేశారా లేకపోతే ఏదన్నా ఉందా అనే దానికోసం ఎంక్వైరీ కోసం వచ్చాము. అది ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంది. మా వరకు మేము ఇస్తాం. ఇంటర్నల్ గా జైల్ డిపార్ట్మెంట్ కూడా కానిస్టేబుల్స్ ఇప్పుడు వికారాబాద్ ఇదే ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని కూడా కన్సర్న్ అధికారులు పంపించడం నివేదిక జరిగింది. దాని నివేదిక అంటే దానికి ఎవరైతే కన్సర్న్ ఇప్పుడు సైబరాబాద్ సంబంధించిన కానిస్టేబుల్స్ వాళ్ళు, సో వాళ్ళకు కూడా జనరల్ గా ఈ లగచర్ల సంబంధించిన రైతులని చెప్పినట్టుగా అనిపించలేదు. వాళ్ళకి లగచర్ల కేసు అంటే వాళ్ళు సైబరాబాద్ రారు కదా, వాళ్ళు లగచర్ల సంబంధించిన రైతులు కేసు అనేది వాళ్ళకి తెలియాలి కదా కానిస్టేబుల్స్ కి. సో అది వీళ్ళు చెప్పారా లేదా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. మీరు ఇప్పుడు సైబరాబాద్ లో కేసులు వేరే ఉంటాయండి. చాలా పెద్ద సిరీస్ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ ఉంటాయి. సైబరాబాద్ పోలీసులు తెప్పించారు వాళ్ళు. వికారాబాద్ నుంచి వచ్చింది అయితే గ్యారంటీగా మేము రైతు కాబట్టి అనే దాని మీద ఉంటుంది. సైబరాబాద్ అనేదానికి లేకపోతే వేరే కేసులు అనేటప్పుడు ఒక ఎస్ఓపి ఉంటుంది వాళ్ళకి. ఎవరికి నేను కూడా సిఆర్ చేశాను. S1, S2, S3 అని రకరకాల ఉంటాయి అన్నమాట. సో దాని మీద అది తెలిసి ఎట్లా చేశారు అనే దాని మీద దాన్ని ఇంటర్నల్ గా వాళ్ళు ఎందుకు తప్పు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎట్లా పోయింది సైబరాబాద్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి వచ్చిన కానిస్టేబుల్స్ కి లగచర్ల రైతు అని తెలియదు. లగచర్ల కేసు అని లేదు దాంట్లో, అఫీషియల్ గా లగచర్ల కేసు అని లేదు. కేసు బాలానగర్ కేసు అని రాశారు. సో వాళ్ళు వచ్చారు. వాళ్ళకి వీళ్ళు బ్రీఫ్ చేశారా లేదా అనేది మేము చెప్పామంటే ఇట్లా ఉంది, నిన్నటి నుంచి జరుగుతుంది కదా. సో అదే వికారాబాద్ అంటే చాలా సెన్సిటివ్గా ఉండేవాళ్ళు. బట్ ఎనీహౌ అది జరిగింది, చాలా అది వాస్తవం. డెఫినెట్ గా అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఈ లగచర్ల కేసులో హ్యాండ్ కప్ చేయటం కరెక్ట్ కాదు. సంగారెడ్డి కానీ ఇటన్నీ తెలిసేది ఎక్కడ మిస్కమ్యూనికేషన్ జరిగింది. అది ఇంటెన్షనల్ గా జరిగిందా, జస్ట్ యాక్సిడెంటల్ గా జరిగిందా, ఏం జరిగింది అనేది, దానికి ఎవరు బాధ్యులు అనేది ఆటోమేటిక్ గా వాళ్ళ ఇంటర్నల్ మాది అన్ని కూడా కంబైన్ గా చేసి డెఫినెట్లీ టేక్ కేర్. లగచర్ల దాడి ఘటనలో గత 30 రోజుల నుంచి 45 మంది రైతులు సంగారెడ్డి జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే హీరియా నాయక్ కు గుండెపోటు వచ్చింది. బాధిత రైతుకు సంకెళ్లు వేసి ఆసుపత్రికి తరలించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు మనకు యోగానందరెడ్డి అందిస్తారు. యోగానందరెడ్డి. జ్యోత్స్న, సంగారెడ్డి సెంట్రల్ జైల్లో లగచర్ల ఘటనకు సంబంధించిన 45 మంది రైతులు, ప్రధాన నిందితుడు సురేష్ తో పాటు 45 మంది రైతులను సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇందులో హీరియా నాయక్ అనే ఒక రైతుకు నిన్న గుండెపోటు, మొన్న రాత్రి గుండెపోటు వచ్చిందని చెప్తున్నారు జైలు అధికారులు. సడన్ గా ఛాతీలో నొప్పి రావడంతో ఉదయాన్నే పోలీసులకు సమాచారం అందించారు. వికారాబాద్ పోలీసులకు సమాచారం అందించాల్సిన జైలు అధికారులు సైబరాబాద్ పోలీసులకు అందించడంతో సైబరాబాద్ పోలీసులు తన హీరియా నాయక్ ని
బేడీలు వేసి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఈ రైతులకు చికిత్స చేస్తున్న సేపు కూడా ఇండియా నాయక్ బేడీలే ఉన్నాయి. దీంతో ఈ విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ తర్వాత బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున దీన్ని సోషల్ మీడియాలో డైరెక్ట్ ప్రెస్ మీట్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. దీంతో ఈ ఘటన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అది ఒక చికిత్స కోసం తీసుకువెళ్తున్న ఒక రైతుకు రిమాండ్ ఖైదీకి ఎందుకు వేయాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి విచారణకు సైతం ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయండి. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిన్న మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ, సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ తో పాటు వికారాబాద్ ఎస్పీ ఈ ముగ్గురు నిన్న సాయంత్రం సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వచ్చారు. ఈ ముగ్గురు కూడా దాదాపు 4 గంటల పాటు విచారణ చేశారు. అసలు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, కేవలం జైలు అధికారులు పొరపాట్ల చేశారనే విషయంలో 4 గంటల పాటు ఆ జైలర్ సంజీవ్ రెడ్డి, అదేవిధంగా జైలు సంబంధించిన చీఫ్ జైలు సూపరింటెండెంట్ సంతోష్ సాయిని కూడా విచారణ చేయడం జరిగింది. ఈ ఘటనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఈ సందర్భంగా ఎవరైతే ముఖ్య నిందితుడు లగచర్ల ఘటనలో ముఖ్య నిందితుడు సురేష్ ఉన్నాడో, సురేష్ బయట వ్యక్తులతోని ఫోన్ మాట్లాడాడు నిన్న ఐజీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరికి ఫోన్ జైల్లోకి ఫోన్ ఎలా వచ్చింది, ఆ ఫోన్ మాట్లాడుతూ సురేష్ మీరు బయటకు వెళ్ళండి, లగచర్ల ఘటన బాధితులని చెప్పండి పోలీసులకు, అదేవిధంగా బయట ఉన్న లాయర్లకు చెప్పండి, మీకు బయలు వచ్చేస్తుంది అని సురేష్ అన్నట్టుగా చెప్తున్నారు. దీంతో ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా అని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్ గా ఏదైతే ఏ పరిధి అయితే సెంట్రల్ జైల్లో మొత్తం మీద చాలా వరకు ఖైదీల మీద జ్యురిడిక్షన్ పరిధిలోని ఖైదీలు ఉంటారు. ఒకవేళ ఆ ఖైదీకి ఏమైనా జరిగినా బయటకు తీసుకెళ్లాల్సిన, ఒకవేళ కోర్టుకు సంబంధించి ఇప్పుడు ఆ బెయిల్ కోసం కోర్టుకు సంబంధించి వాయిదాలకు వెళ్ళినా అక్కడి నుంచి ఆ పోలీసులే వచ్చి వాళ్ళని పికప్ చేసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ విషయంలో సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు జైలు అధికారులు. ఇదే కనుక వికారాబాద్ పోలీసులకు వచ్చింటే వాళ్ళకు ఆ నాలెడ్జ్ ఉండేది. లగచర్ల కేసుకు సంబంధించి ఇది సెన్సిటివ్ కేసు కాబట్టి, వీళ్ళందరూ రైతులు కాబట్టి ఇది ఎట్లా వ్యవహారం చేయాలనేది వికారాబాద్ జిల్లా పోలీసులకు వాళ్ళకి అవగాహన ఉంటుండే. కానీ జైలు అధికారులు సైబరాబాద్ పోలీసులకు చెప్పడంతో వాళ్ళు ఆ రైతుకు బేడీలు వేసి జనరల్ గా వేరే మామూలు ఖైదీలకైతే రిమాండ్ ఖైదీలకు బేడీలు వేసే తీసుకెళ్తారు. కానీ పర్టికులర్ గా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ అయిన అంశము. యోగానంద రెడ్డి.